యూపీఎస్సీ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ శుభవార్త. మన ఇన్స్టిట్యూట్లో 100K యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయి. దీంట్లో భాగంగానే 60,000 రూపీస్ వర్త్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు మీకు కేవలం 48,000కి ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి అందిస్తున్నాం. అండ్ దట్ టు న్యూ బ్యాచెస్ 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మార్చ్ 1 నుంచి జరుగుతున్న న్యూ బ్యాచెస్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. చక్కగా ప్రతిరోజు క్లాసెస్ అటెండ్ అవుతూ సబ్జెక్ట్ పికప్ చేసుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. ది కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏదైనా డౌట్ ఉంటే మీ నెంబర్కి కాల్ చేయొచ్చు, మన వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. అండ్ ఫుల్ డెమో మీరు చెక్ చేసి క్లాసెస్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. బలవంతంగా జాయిన్ అవ్వాల్సిన పని ఉండదు. మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. మీకు కంప్లీట్ సర్వీస్ ఇస్తారు. నచ్చితే మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చు. So look at this article. Union Cabinet approves 100% FDI in space sector. సో స్పేస్ సెక్టర్లో 100% FDIని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అని మనకి ఇప్పుడు న్యూస్ వచ్చింది. సో ఇది మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేటప్పుడు ఎలా చదువుకోవాలి, దీని నుంచి ఏ విషయాలు మనం తెలుసుకోవాలి అనేది ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇక్కడ చూడాల్సింది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ స్పేస్ పాలసీ 2023. ఎందుకంటే రీసెంట్గానే వచ్చింది కాబట్టి దీని గురించి కొంచెం మనం టచ్ చేయాలి. సో ఇండియన్ స్పేస్ పాలసీ 2023 ఈ పాలసీ మనకి యాజ్ ద నేమ్ సజెస్ట్ 2023లో అప్రూవ్ చేయబడింది. సో ఈ స్పేస్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ లేదా విజన్ ఏంటి అంటే టు అన్లాక్ ఇండియాస్ పొటెన్షియల్ ఇన్ ద స్పేస్ సెక్టర్. To unlock India's potential in the space sector. ఎలా అన్లాక్ చేయాలి? స్పేస్ సెక్టర్ వయా ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. ఇది కీవర్డ్ అనమాట. వయా ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. సో ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ని పెంచడం ద్వారా ఇండియన్ స్పేస్ సెక్టార్ యొక్క పొటెన్షియల్ని పెంచాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. ఇప్పుడు వరల్డ్ స్పేస్ ఎకానమీలో అంటే స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ మనం కౌంట్ చేస్తే వరల్డ్ స్పేస్ ఎకానమీలో ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్ కేవలం 2% ఉంది. ఇప్పుడు దాన్ని ఫ్యూచర్లో 10% వరకు తీసుకెళ్ళాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. సో 2% నుంచి గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన కాంట్రిబ్యూషన్ 10%కి వెళ్ళాలి అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్. సో ఇలాంటి ఆబ్జెక్టివ్ మనం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఓన్లీ గవర్నమెంట్ పార్టిసిపేషన్తో పాసిబుల్ కాదు. ఇది ఫుల్ఫిల్ అవ్వాలంటే వీ నీడ్ ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్. ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ పెరగాలి అంటే గవర్నమెంట్ డిఫరెంట్ నామ్స్ని ఏం చేయాలి? నామ్స్ని లిబరలైజ్ చేయాలి, ఈజ్ చేయాలి. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్డిఐ పాలసీని లిబరలైజ్ చేసింది. ఎఫ్డిఐ పాలసీ లిబరలైజ్డ్ అని మనం చెప్పొచ్చు, లిబరలైజ్ చేసిందని చెప్పొచ్చు. సో ఏంటి ఆ లిబరలైజేషన్? అసలు ఫస్ట్ ఎఫ్డిఐ అంటే అర్థం ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైనా ఒక విదేశీ కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టడం. ఎటువంటి పెట్టుబడి పెట్టడం? 2 రకాలుగా పెట్టుబడి పెట్టచ్చు. వాళ్ళు ఇండియన్ కంపెనీస్ యొక్క షేర్స్లో పెట్టుబడి పెట్టడం, అంటే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళి మన కంపెనీ షేర్స్ని కొనేయడం. అదేదో 1%, 2% కొంచెం కొనుక్కున్నారు అనుకోండి. దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కాల్డ్ ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం. వీ కాల్ దట్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు ఒక ప్రాఫిట్ మోటివ్తో ఈ కంపెనీలో పెడితే రేపొద్దున ఈ కంపెనీతో పాటు మనం గ్రో అవుతాము అనే ఉద్దేశంతో దాంట్లో పెట్టుబడి పెట్టారు. అంతేగాని కంపెనీ వ్యవహారాల్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వాలని, పార్టిసిపేట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశం కాదు. అలాంటి పెట్టుబడులు మనం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. అలా కాకుండా ఆ విదేశీ కంపెనీ భారతదేశంలో ఉన్న కంపెనీ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యి, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చేసి లాంగ్ టర్మ్లో కలిసి ప్రయాణం చేయాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తే వీ కాల్ దట్ యాజ్ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. సో ఎఫ్పిఐ ఈజ్ జనరల్లీ ఒక షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఓరియంటేషన్తో నడుస్తుంది. వస్తుంది. ఎఫ్డిఐ ఈజ్ జనరల్గా లాంగ్ టర్మ్ గ్రోత్ ఓరియంటేషన్. వాళ్ళతో పాటు మనం కూడా గ్రో అవ్వాలి అనే ఆబ్జెక్టివ్తో మనకి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం
ఎఫ్డిఐలో ఇన్ జనరల్ దేర్ విల్ బీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో పెట్టుబడి పెడుతున్న కంపెనీ భారతదేశపు కంపెనీకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కూడా అంటే వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ప్రొపరేటరీ టెక్నాలజీ ఇక్కడ తీసుకొస్తుంది. అలాగే దేర్ విల్ బీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ అఫైర్స్, యాక్టివ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాళ్ళ కంపెనీ యొక్క డే టు డే వ్యవహారాల్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెడతారు. సో పెట్టుబడి పెట్టి డే టు డే వ్యవహారాల్లో చేస్తారు. ఇట్స్ లైక్ వాళ్ళే డైరెక్ట్గా మన దేశంలో పెట్టి రన్ చేస్తున్నట్టు. ఎఫ్పిఐలో నో ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ నేను రాస్తున్న పాయింట్స్ ఏవి ఎఫ్పిఐలో ఉండవు, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ప్రధానంగా ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి డిఫరెన్సెస్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే మన దేశంలో ఎవరైనా ఎఫ్డిఐ చేయాలి అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశంలో ఎవరైనా చేయాలి అంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఆటోమేటిక్ రూట్, 2 గవర్నమెంట్ రూట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్ అంటే అర్థం ఏంటి? అది ఎఫ్డిఐ పాలసీలో మెన్షన్ చేస్తారు. ఏదన్నా ఒక సెక్టార్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎఫ్డిఐ అప్రూవ్డ్ అని అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్, నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్. ఒక ఫారిన్ కంపెనీ భారతదేశంలో ఉన్న ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అంటే వాళ్ళు ఎవరి పర్మిషను తీసుకోక్కర్లేదు. ఎనీవే, దీనికంటే ముందు ఇంకొక పాయింట్, అసలు ఎఫ్డిఐ ఏ రకంగా చేయొచ్చు, ఏ రకాలుగా ఎఫ్డిఐ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూసేద్దాం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. ఎలా చేయొచ్చు? ఒకటి, వాళ్ళు ఫారిన్ కంపెనీలో మెయిన్ వేరే కంట్రీలో వాళ్ళకి మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది. సో దే కెన్ స్టార్ట్ ఏ సబ్సిడరీ హియర్, అంటే ఇక్కడ వాళ్ళ యొక్క సబ్సిడరీ స్టార్ట్ చేయొచ్చు. లేదా దే కెన్ ఎక్వైర్ అన్ ఇండియన్ కంపెనీ, ఒక ఇండియన్ కంపెనీని వాళ్ళు కొనేయచ్చు. సో ఇండియాలో ఆపరేషన్స్ నడుపుతున్న ఒక కంపెనీని వాళ్ళు కొనేయచ్చు. లేదా దే కెన్ మర్జ్ an Indian company with ఫారిన్ కంపెనీతో మన ఇండియన్ కంపెనీని కలిపేయచ్చు, ఎక్వైర్ చేయొచ్చు లేదా కలిపేయచ్చు. లేదా దే కెన్ ఫార్మ్ ఏ జాయింట్ వెంచర్. సో వాళ్ళు మేము కొంత 40%, మీరు 20%, లేదా మీరు 60%, మేము 40%, మీరు 70%, మేము 30%, ఇలా జాయింట్ వెంచర్ కూడా వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. ఇలా రకరకాల మార్గాల్లో ఎఫ్డిఐ అనేది చేయొచ్చు. మీకు చూడండి, మారుతి సుజుకి ఉంది. సో సుజుకి ఈజ్ ఏ ఫారిన్ కంపెనీ, ఇండియా వచ్చింది, మారుతితో కలిపి మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్. సో ఇట్స్ ఏ జాయింట్ వెంచర్. సో ఇద్దరిది కలిపి వాళ్ళకి కొంత వాటా ఉంటుంది, వీళ్ళకి కొంత వాటా ఉంటుంది. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ అంటాం. సో టాటా ఇండియన్ కంపెనీ, ఏఐజీ ఫారిన్ కంపెనీ. సో వాళ్ళు ఇండియాకి వచ్చి టాటా ఏఐజీ. హీరో హోండా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు లేదులేండి. హోండా వచ్చి హీరోతో కలిసి ఇండియాలో జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎఫ్డిఐ అని మీరు చెప్పొచ్చు అనమాట. అయితే ఎఫ్డిఐ 2 రకాలుగా చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సెక్టర్. గవర్నమెంట్ ఎఫ్డిఐ పాలసీ ప్రకారం చూసుకోవాలన్నమాట. సో ఒకటి ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్లో ఎవరి పర్మిషను తీసుకోవాల్సిన అవసరం, నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ కానీ గవర్నమెంట్ దగ్గర కానీ ఏ పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకు ఓకే అంటే వాళ్ళ కంపెనీ షేర్స్లు కొనుక్కోవచ్చు, జేవీ ఫామ్ చేసుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ వన్ ఆటోమేటిక్ రూట్లో. అదే ఇఫ్ యూ టాక్ అబౌట్ గవర్నమెంట్ రూట్, మనం గవర్నమెంట్ రూట్లోకి వచ్చామనుకోండి, అప్పుడేమవుతుంది మనకి, గవర్నమెంట్ రూట్లో దే హ్యావ్ టు టేక్ పర్మిషన్, ప్రయర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. ప్రయర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. సో ఎవరి నుంచి అప్రూవల్ కావాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎఫ్ఐపిబి, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. సో వాళ్ళ దగ్గర అప్రూవల్ అనేది తీసుకోవాలి. మేము పలానా సెక్టార్లో ఎఫ్డిఐ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, సో మీ అప్రూవల్ కావాలని ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, వాళ్ళ ఫార్మాట్లో అప్లికేషన్ పెట్టాలి. అక్కడ అప్రూవల్ వస్తే తప్పితే నెక్స్ట్ స్టెప్ వేయడానికి లేదు. సో ఎఫ్డిఐ అనగానే మీకు ఎప్పుడు ఈ 2 గుర్తు రావాలి, ఆటోమేటిక్ రూటా, గవర్నమెంట్ రూటా, ఇది మనకి గుర్తు రావాలి. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన రిఫార్మ్ ఏంటి అంటే, అంటిల్ నౌ ఇప్పటి వరకు స్పేస్ సెక్టార్లో
ఎఫ్డిఐ అనేది మనకి గవర్నమెంట్ రూట్ మాత్రమే ఉండేది. అంటే గవర్నమెంట్ అప్రూవల్తో మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అనేది ఉండేది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫస్ట్ టైం ఆటోమేటిక్ రూట్ ద్వారా కూడా అలౌ చేయడం మొదలుపెట్టారు. గవర్నమెంట్ రూట్ ద్వారానే ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉన్న స్పేస్ సెక్టార్లో ఆటోమేటిక్ రూట్ అనేది ఇప్పుడు లాంచ్ చేశారు, అవకాశం అనేది కల్పించారు. అది కూడా అప్ టు 100% వరకు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఆటోమేటిక్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ రూట్ అంటే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నట్టు, గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని రావాలి. ఆటోమేటిక్ రూట్ అంటే గవర్నమెంట్తో మాట్లాడకుండా డైరెక్ట్గా మీరు ఇక్కడ లోకల్ ప్రైవేట్ కంపెనీస్తో మాట్లాడి మీరు జేవీసీ గట్రా ఫామ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం అలౌ చేసింది అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాము. ఇక్కడ మొదటి థింగ్ ఏంటి అంటే అమెండెడ్ పాలసీ ప్రకారం, యాజ్ పర్ అమెండెడ్ పాలసీ టుడే 74% FDI అండర్ ఆటోమేటిక్ రూట్, ఓకేనా? అండ్ బియాండ్ 74% అండర్ గవర్నమెంట్ రూట్. ఇది అలౌ చేస్తున్నారు. ఏ సెక్టార్కి? దిస్ ఈజ్ అలౌడ్ నౌ ఇన్ విచ్ సెక్టార్ అంటే మనకి శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆపరేషన్స్, సెగ్మెంట్లో, అలాగే శాటిలైట్ డేటా ప్రొడక్ట్స్ అండ్ గ్రౌండ్ యూజర్, సెగ్మెంట్లో 74% FDI ఆటోమేటిక్ రూట్లో, బియాండ్ దట్ గవర్నమెంట్ రూట్లో అలౌ చేస్తున్నారంటే 100% FDI కూడా ఇక్కడ అలౌ చేస్తున్నారు. కాకపోతే 74% వరకు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫారిన్ కంపెనీ ఇండియాలో అడుగు పెడుతుంది. సో ఇండియాలో ఉన్న ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తుంది. సో ఇండియన్ కంపెనీకి 50% వాటా, ఫారిన్ కంపెనీకి కూడా 50% వాటా ఉందనుకోండి. అప్పుడు అప్రూవల్ తీసుకోవాలా గవర్నమెంట్ది? అప్రూవల్ తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళ వాటా 50% మాత్రమే. 74% వరకు కూడా ఆటోమేటిక్ రూట్, ఎటువంటి అప్రూవల్ లేకుండానే వాళ్ళు ఇక్కడ ఇండియన్ కంపెనీతో జేవీస్ ఫామ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా ఈ ఫారిన్ కంపెనీ అనేది 74%కి మించి, అంటే ఇండియన్ కంపెనీకి ఏమో 25%, లెట్సే వాళ్ళు 75% వాటా పెట్టాలనుకున్నారు అనుకోండి, దెన్ దే హ్యావ్ టు టేక్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకోవాలి. అప్పుడు కూడా ఎలా చేస్తారు? ఇది గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని వెళ్ళాలి. ఏ సెగ్మెంట్లో? ఈ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఇలాంటి రూల్స్ పెట్టడం జరిగింది. అలాగే వాట్ అబౌట్ లాంచ్ వెహికల్స్? శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం మాట్లాడాం. అలాగే స్పేస్లో ఇంకొక సెగ్మెంట్ ఏంటి? లాంచ్ వెహికల్స్ అంటే రాకెట్స్. శాటిలైట్స్ అనేవి పైకి వెళ్ళి మన భూమి చుట్టూ అటు చుట్టూ తిరిగేవి. మరి వాటిని పైకి తీసుకెళ్లే వాటిని ఏమంటాం? లాంచ్ వెహికల్స్ లేదా రాకెట్స్ అంటాం. మరి లాంచ్ వెహికల్స్ సెగ్మెంట్స్లో రూల్స్ ఏంటి అంటే 49% అప్ టు 49% ఆటోమేటిక్ రూట్ ద్వారా అలౌ చేస్తున్నారు. ఓకేనా? బియాండ్ 49%, బియాండ్ దట్ గవర్నమెంట్ రూట్ ద్వారా అలౌ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఇచ్చిన మెయిన్ పాయింట్. సో ఈ రకంగా 100% కూడా మనకి ఇస్తున్నట్టే, కాకపోతే కొంత పర్సెంట్ ఆటోమేటిక్ రూట్లో, కొంత పర్సెంట్ గవర్నమెంట్ రూట్లో. అంటే కొంతవరకు మీరు అప్రూవల్ తీసుకోవాల్సిన పని లేదు, బియాండ్ దట్ పర్సెంట్ అప్రూవల్ తీసుకోవాలి. సో లాంచ్ వెహికల్ సెగ్మెంట్కి ఒకలాగా, శాటిలైట్ సెగ్మెంట్కి ఇంకోలాగా రూల్స్ అనేవి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ది అనౌన్స్మెంట్ ఇన్ న్యూస్. హెడ్లైన్లో వచ్చే న్యూస్ ఇది. మీరు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు ఇప్పుడు మీకు ఆల్రెడీ కవర్ చేశాను. ఇండియా స్పేస్ పాలసీ 2023, FDI అంటే ఏంటి, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FDI అండ్ FPI, అండ్ FDIలో ఉన్న 2 రూట్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్కి డిఫరెన్స్ ఏంటి. ఇది మీరు స్టాటిక్ పరంగా రివైజ్ చేసుకోవాల్సిన అంశాలు అన్నీ నేను కవర్ చేశాను. సో ఇంకొక పాయింట్ మనకు కవర్ చేయాల్సింది ఏంటి అంటే FDI అనేది 2 కైండ్ ఆఫ్ కంపెనీస్లో మనం చేయొచ్చు. ఇది ఒక్కటి కూడా కవర్ చేస్తే మొత్తం కవర్ అయిపోతుంది. ఒకటి
అన్లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీస్లోనూ చేయొచ్చు, అలాగే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లోనూ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో చేసేటప్పుడు యూ హ్యావ్ టు డూ ఏ మినిమమ్ ఆఫ్ 10%. మినిమం 10% చేసినప్పుడే ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఎఫ్డిఐ. దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద కౌంట్ చేస్తాము. అన్లిస్టెడ్కి అలాంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. కాకపోతే ఇందాక నేను చెప్పిన పాయింట్స్ అనేవి వ్యాలిడ్ అవుతాయి. ఇందాక చెప్పిన పాయింట్స్ ఏంటి? టెక్నాలజీ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఈ పాయింట్స్ అనేవి రెండింటికి వర్తిస్తాయి. కానీ లిస్టెడ్ కంపెనీ అయితే మినిమం 10% షేర్స్ పర్చేస్ చేస్తేనే ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకొన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తాను దీంతో పాటు. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ చూసాం కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎఫ్డిఐ అనేది మనకి డెట్ క్రియేట్ చేస్తుందా? ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఎనీ డెట్? నో. ఇప్పుడు చూడండి, ఇది ఇండియా, ఇది ఫారిన్ కంపెనీ. సో ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి పెట్టుబడి పెడుతుంది, విచ్ మీన్స్ ఫారిన్ క్యాపిటల్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్. ఫారిన్ క్యాపిటల్ భారతదేశానికి వస్తుంది. ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఎనీ డెట్? నో. ఇది అప్పు కాదు, పెట్టుబడి. సో మనం తిరిగి ఇవ్వాలా? ఇవ్వక్కర్లేదు. వాడే కావాలంటే తిరిగి వాడు అమ్మేసుకొని వెళ్ళిపోతాడు. మీకు అర్థమవుతుందా? ఇది అప్పు కాదు. అదే ఫారిన్ బ్యాంక్ నుంచి మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, అది డెట్. ఫారిన్ బ్యాంక్ నుంచి మనం అప్పు తీసుకుంటే అప్పుడు కూడా డబ్బు ఇండియాలో ఎంటర్ అవుతుంది, దాన్ని మనం డెట్ అంటాం. సో దానికి ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేయాలి, డెట్ సర్వీసింగ్ చేయాలి. ఇలా ఫారిన్ కంపెనీ ఇండియాలో వచ్చి పెట్టుబడి పెడితే మనం ఇండియా ఏమీ దానికి పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇది డెట్ సర్వీసింగ్ అనేది అవసరం లేదు, ఇది డెట్ అనేది క్రియేట్ చేయట్లేదు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం. ఓకేనా? సో ఎఫ్డిఐ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిపైన వచ్చిన ఒక ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూని మనం సాల్వ్ చేద్దాం. సో ఎఫ్డిఐ గురించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ వచ్చాయా? ఎస్, వచ్చాయి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఒకసారి చూడొచ్చు. యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ హియర్. 2020లో ఇది అడిగారు. చూడండి ఒకసారి ఏం అడిగారు. విత్ రిఫరెన్స్ టు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఇట్స్ మేజర్ క్యారెక్టరిస్టిక్స్. మేజర్ క్యారెక్టరిస్టిక్గా దేన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ త్రూ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎసెన్షియల్లీ ఇన్ ఏ లిస్టెడ్ కంపెనీ అన్నారు. ఇట్ ఈస్ ఎ లార్జ్లీ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఫ్లో అన్నారు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెట్ సర్వీసింగ్ అన్నారు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నారు. మీరు ఒకసారి కాన్సెప్చువల్గా నేను చెప్పినవన్నీ రివైజ్ చేసుకుంటే ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఏ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ త్రూ విచ్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎసెన్షియల్లీ ఇన్ ఏ లిస్టెడ్ కంపెనీ అన్నారు. ఒక లిస్టెడ్ కంపెనీ అయినా కాదు కదా. లిస్టెడ్ కంపెనీ అని ఎందుకు అనుకోవాలి? అన్లిస్టెడ్ కంపెనీలో కూడా పెట్టచ్చు. ఓకేనా? ఎఫ్డిఐ లిస్టెడ్లో అవ్వచ్చు, అన్లిస్టెడ్లో అవ్వచ్చు. లిస్టెడ్ కంపెనీలు అయితే 10% మినిమం పెట్టాలని చెప్పాం. సో అదే మెయిన్ క్యారెక్టరిస్టిక్ అని చెప్పడానికి లేదు. సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. ఆప్షన్ సి చూడండి. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెట్ సర్వీసింగ్. డెట్ సర్వీసింగ్ అవసరం, అది అప్పు కాదు కదా. ఫారిన్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది, దాంట్లో మనం ఎవరికి వడ్డీ చెల్లించాల్సిన పని కానీ అసలు చెల్లించాల్సిన పని కానీ లేదు. సో క్యాపిటల్ భారతదేశానికి వస్తుంది, కానీ మనం ఏమీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఇది తప్పు. ఇట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టే పెట్టుబడి ఏంటి? ఎఫ్ఐఐ లేదా ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. డైరెక్ట్గా గవర్నమెంట్ బాండ్స్లో కానీ లేకపోతే స్టాక్స్లో కానీ డైరెక్ట్గా చేసే పెట్టుబడిని ఎఫ్పిఐ అంటాం. ఇది కూడా మనకి మెయిన్ క్యారెక్టరిస్టిక్ కాదు. మరి ఏంటి? ఇట్ ఈస్ లార్జ్లీ ఎ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఫ్లో. నాన్ డెట్ అంటే అప్పు సృష్టించని, క్యాపిటల్ ఫ్లో. క్యాపిటల్ అంటే ఏంటి? పెట్టుబడి, మనీ. ఫారిన్ మనీ భారతదేశానికి ఈ రూపంలో వస్తుంది. ఫారిన్ మనీ భారతదేశానికి వస్తుంది, బట్ అప్పు క్రియేట్ చేయలేదు. అలాంటి ఒక క్యాపిటల్ ఫ్లో అనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ దిస్. మన ఇన్స్టిట్యూట్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ కోర్స్ ఏది అంటే బిగ్ 5 కాంబో అని చెప్తాను. ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ దీనికి అట్రాక్ట్ అయ్యారు. ఎందుకంటే 5 ఎసెన్షియల్ కోర్సెస్. దీంట్లో 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు అతి తక్కువ ఫీజులో ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. 5 ఎసెన్షియల్ కోర్సెస్ మీకు కేవలం 15,000కి, 50,000 రూపీస్ వర్త్ కోర్సెస్ 15,000కి అందిస్తున్నాం. మంత్ ఎండ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే అవకాశం అనేది ఉంటుంది. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది.
సో ఈ నెంబర్కి కాల్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే, లేదా మన యాప్లో బిగ్ 5 కాంబో అని పెడితే మీకు వచ్చేసింది, డైరెక్ట్గా యూ కెన్ పర్చేస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే, ఈ 5 ఏదన్నా కోర్స్ మీరు తీసుకొని ఉంటే మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేసి అప్గ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంటే 10,000 పెట్టి CSAT కట్టిన వాళ్ళు ఉన్నారు, మీరు 5,000 కడితే రిమైనింగ్ 4 కోర్సెస్ మీకు వచ్చేస్తాయి. సో మంచి ఆపర్చునిటీ యూస్ చేసుకోండి. లుక్ ఎట్ ది నెక్స్ట్ ఆర్టికల్. Let's proceed with IMEC despite Gaza war, Greek PM tells India. అన్నారు. At the same time, PM Narendra Modi with Greek PM Kyriakos Mitsotakis during the Raisina dialogue in New Delhi అని చెప్పి రాశారు. సో ఇక్కడ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. మొదటి కీవర్డ్ వచ్చేసి ఐఎంఈసి. మొదటి కీవర్డ్ ఐఎంఈసి. అంటే ఐఎంఈసి అంటే ఏంటి, దాని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోవాలి. రెండవ కీవర్డ్ రైజినా డైలాగ్. సో ఈ రెండింటి గురించి కూడా మీకు యూపీఎస్సీలో అడిగే అవకాశం అనేది ఉంది. సో లెట్స్ బిగిన్ విత్ రైజినా డైలాగ్. రైజినా డైలాగ్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. సో ఇది ఏంటి అంటే, ఇట్ ఈజ్ యాన్ యాన్యువల్ కాన్ఫరెన్స్. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు ఈ కాన్ఫరెన్స్ని? ఇట్ ఈస్ అన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్డ్ బై ORF, అంటే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే NGO మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్తో కలిపి ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ని ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈజ్ అన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆన్ వాట్? కాన్ఫరెన్స్ అని చెప్పాం, బట్ దేనికి సంబంధించి ఇక్కడ ఏం డిస్కషన్ జరుగుతాయి? ఇట్ ఈస్ అన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆన్ జియో పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ జియో ఎకనామిక్స్. సో పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ని మీద బేస్ చేసుకొని ఈ యాన్యువల్ కాన్ఫరెన్స్ అనేది రన్ అవుతుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రపంచంలో ఉన్న మెజారిటీ కంట్రీస్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న మోస్ట్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏంటి? Their objective is to address, it aims to address most challenging issues faced by the world countries today. Challenging issues faced by world countries. దీన్ని అడ్రస్ చేయడం అనేది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ. ఎవ్రీ ఇయర్ కూడా న్యూఢిల్లీలోనే జరుగుతుంది. సో విచ్ మీన్స్ ఇండియా ఈజ్ హోస్టింగ్ దిస్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్. అట్ ద సేమ్ టైం ఈ కాన్ఫరెన్స్ ఎవరెవరు అటెండ్ అవుతారు అంటే పొలిటికల్ సెగ్మెంట్ నుంచి, బిజినెస్ సెగ్మెంట్ నుంచి, మీడియా నుంచి, సివిల్ సొసైటీ నుంచి, సో డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి పీపుల్ అటెండ్ అవుతారు. ఇప్పుడు హెడ్స్ ఆఫ్ ద నేషన్, అలాగే ప్రైమ్ మినిస్టర్స్, హై లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, ఇది దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఇప్పుడు ప్రిలిమ్స్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రిలిమ్స్లో దీని గురించి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏంటది? థీమ్. ఈ సంవత్సరం జరుగుతున్న రైజినా డైలాగ్ యొక్క థీమ్ ఏంటి? ప్రతిసారి కూడా థీమ్ ఉంటుంది. మరి ఈసారి థీమ్ ఏంటి అంటే చతురంగ. చతురంగ అంటే మనకి 4 కనిపిస్తాయి. ఏంటవి? ఒకటి చతురంగ అంటే కాన్ఫ్లిక్ట్, 2 కాంటెస్ట్, 3 కోఆపరేట్, 4 క్రియేట్. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ 2024 రైజినా డైలాగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. సో దిస్ ఈజ్ వాట్ the basics that you need to know about Raisina dialogue. Now the second part is IMEC. So Greek PM ఏమంటున్నారంటే, మనం ఐఎంఈసీలో బ్రేక్ ఇవ్వద్దు, లెట్స్ ప్రొసీడ్ విత్ ఐఎంఈసీ. గాజా వార్ ఉన్నప్పటికీ కూడా లెట్స్ నాట్ గివ్ ఏ బ్రేక్ టు ఐఎంఈసీ, దీన్ని మనం కంటిన్యూ చేద్దాము అని అంటున్నారు. మరి ఐఎంఈసీ కథ ఏంటనేది ఒకసారి మనం చూసేద్దాం. సో ఐఎంఈసీ గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాట్ ఈజ్ ఐఎంఈసీ? ఇలాంటి కీవర్డ్స్ ఎప్పుడు న్యూస్లోకి వచ్చినా సరే మనం వీటి గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి, చదువుకోవాలి. అలా చదివితేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. లేకపోతే మనం ఎక్కడిదక్కడ న్యూస్లో వచ్చింది చదవలేదు అనుకోండి, అక్కడే అయిపోతాం.
ఫస్ట్ ఐఎంఈసి ఫుల్ ఫామ్ ఏంటి? నేను నీట్గా స్లోగా రాస్తున్నానమ్మా, మీరు నోట్స్ రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది, అందుకని స్లోగా రాస్తున్నాను. ఐఎంఈసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియా, మిడిల్ ఈస్ట్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి మనం అంటాం. ఇది ఫుల్ ఫామ్. ఇది మనకి ఇట్ వాజ్ సైన్డ్ అట్ G20. లాస్ట్ ఇయర్ జరిగిన G20 మీటింగ్లో ఇది సైన్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలో సైన్ చేశారు. అండ్ యూ కెన్ సే దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ PGII అని మనం చెప్పొచ్చు. PGII ఈజ్ పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్షిప్. దేనికోసం? ఎనార్మస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఆఫ్ లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. మిడిల్ ఇన్కమ్, లో ఇన్కమ్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్షిప్ PGII. దాంట్లో భాగమే IMEC అని మనం చెప్పొచ్చు. నౌ లెట్స్ షిఫ్ట్ అవర్ ఫోకస్ టు IMEC. IMECలోకి వచ్చేద్దాం. సో ఈ IMECలో ఏమేమి ఉంటాయంటే మనకి రైల్ రోడ్డు, షిప్ టు రైల్ నెట్వర్క్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ రూట్స్ ఉంటాయి 2 కారిడార్స్లో. ఒకటి ఈస్ట్ కారిడారు, 2 నార్త్ కారిడార్. మీకు ఫోటో మ్యాప్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఈస్ట్ కారిడార్ యాజ్ వెల్ యాజ్ నార్త్ కారిడార్. చూడండి ఇక్కడ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడార్. సో ఈస్ట్ కారిడార్ అనేది ఇండియాని, గల్ఫ్ని, అరేబియన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇండియాని, అరేబియన్ గల్ఫ్ని కనెక్ట్ చేసేది ఒక కారిడారు. అలాగే నార్థన్ కారిడార్ అంటే గల్ఫ్ని యూరోప్తో కనెక్ట్ చేసేది. సో యూరోప్లో మనకి గ్రీస్ నుంచి ఎంట్రీ అనమాట. సో గ్రీస్ ద్వారానే మనం యూరోప్లో ఎంటర్ అవుతున్నట్టు. ఈస్ట్ కారిడార్ ఒకటి, అలాగే నార్త్ కారిడార్ ఇంకొకటి. 2 భాగాలు దీంట్లో ఉన్నాయి. సో దీంట్లో మనకి హైడ్రోజన్ పైప్ లైన్, హై స్పీడ్ డేటా కేబుల్, ఎలక్ట్రిసిటీ కేబుల్, రైల్ రోడ్స్, షిప్ టు రైల్ నెట్వర్క్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ రూట్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తారు. దీన్ని ఎవరెవరు సైన్ చేశారు? ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ని సిగ్నేటరీస్ ఎవరు అంటే మనకి ఒకటి ఇండియా ఈజ్ 1 సిగ్నేటరీ, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కూడా సైన్ చేశారు, సౌదీ అరేబియా కూడా దీంట్లో భాగము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మిడిల్ ఈస్ట్లో ఉన్నవి ఇవన్నీ, ఇది కూడా భాగము, ది యూరోపియన్ యూనియన్ వాళ్ళు సైన్ చేశారు, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో ఈ కంట్రీస్ అన్నీ కూడా ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ని సైన్ చేయడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఇండియాలో ఉన్న డిఫరెంట్ పోర్ట్స్, గుజరాత్లో ఉన్న ముంద్రా పోర్టు, కాండ్లా పోర్టు, అలాగే నవీ ముంబైలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్, వీటిని మిడిల్ ఈస్ట్లో ఉన్న కొన్ని పోర్ట్స్కి కనెక్ట్ చేస్తారు. అలాగే రైల్వే లైన్లు UAE నుంచి ఇజ్రాయెల్కి కనెక్ట్ చేసే రైల్వే లైను, సౌదీ నుంచి జోర్డాన్కి కనెక్ట్ చేసే రైల్వే లైన్, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలని మనం చెప్పొచ్చు అనమాట. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే టు క్రియేట్ ఏ కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్. దీని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఎఫిషియన్సీని పెంచి, కాస్ట్ని తగ్గించి, ఎకనామిక్ యూనిటీని పెంచి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం అనేది మనకి దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆస్పెక్ట్లో మనం గమనిస్తే IMEC యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే యూ కెన్ సే దిస్ ఈజ్ ఏ కౌంటర్ టు చైనాస్ BRI, బ్రిక్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇది కౌంటర్ అని చెప్పొచ్చు. సో చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కూడా కనెక్టివిటీ ప్రాజెక్టే. చైనాని వివిధ దేశాలతో కనెక్ట్ చేయడం, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసి చైనా యొక్క ట్రేడ్ని పెంచే ప్రయత్నం చేయడం BRI యొక్క ఆబ్జెక్టివ్. దాన్ని కౌంటర్ చేస్తూ మనం కూడా ఎందుకు వెనకబడాలి అని IMEC మనం కూడా తీసుకొచ్చాం అనమాట. సో చైనా యొక్క గ్రోయింగ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ IMEC. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశాలు యాజ్ ఫార్ యాజ్ UPSC ఈజ్ కన్సర్న్డ్. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే మనకి రైజినా డైలాగ్లో మన
ప్రైమ్ మినిస్టర్, గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ కలిశారు. గాజాలో వార్ జరుగుతుంది, దానివల్ల ఈ ప్రోగ్రామ్ ఆపకూడదు, ఇది మనం కంటిన్యూ చేయాలి, ఇది మంచి ప్రాజెక్ట్ అని చెప్పేసి గ్రీక్ పిఎం ఇండియాకి అన్నారు. అంతే, ఆగొద్దు అని చెప్పడం దీని ఉద్దేశం. మనం ఈ పాయింట్ నుంచి ఆ కీవర్డ్స్ని తీసుకొని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి తెలుసుకొని ముందుకెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే ఇంకొక ఆర్టికల్, ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ ఆన్ ఎఫ్ఎస్డిసి రాడార్. ఇల్లీగల్ లెండింగ్ యాప్స్ ఎఫ్ఎస్డిసి రాడార్ అంటే దాని అనుసరణలోకి వచ్చాయి. సో చాలా లెండింగ్ యాప్స్ ఈరోజు మనకి డైరెక్ట్గా యాప్లోనే లెండ్ చేస్తాం, మీకు డబ్బులు కావాలా అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు, వడ్డీలు విపరీతంగా వేస్తున్నారు, గవర్నమెంట్ నామ్స్ని ఫాలో అవ్వట్లేదు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఎఫ్ఎస్డిసి రాడార్లోకి వచ్చాయి. అయితే యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడాల్సింది ఏంటి, అసలు ఎఫ్ఎస్డిసి కథ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి, ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఎఫ్ఎస్డిసి ఫుల్ ఫామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి? సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. మరి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రెలవెంటా కాదా అని మీకు డౌట్ రావచ్చు. 100% రెలవెంట్. ఆల్రెడీ యూపీఎస్సీలో దీని గురించి ఒక క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 2016 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. It is an organ of Niti Aayog. It is headed by Union Finance Minister. It monitors macro-prudential supervision of the economy. Which of the statements are correct అని అడిగారు. మనం ఫస్ట్ ఎఫ్ఎస్డిసి గురించి తెలుసుకున్నాక ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా ప్రతి చోట మనం లింక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా నడుస్తుంది. ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్. సో దీని కథ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎటువంటి బాడీ, మనకి ఎప్పుడైనా సరే మన ఆర్గనైజేషన్స్ తీసుకుంటే ప్రధానంగా 3 kinds ఆఫ్ ఆర్గనైజేషన్స్ చూస్తాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్, ఎగ్జిక్యూటివ్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే అర్థం ఏంటి, కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రావిజన్స్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయబడ్డవి. ఫినాన్స్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇలాంటివి. స్టాట్యూటరీ బాడీస్ అంటే అర్థం ఏంటి, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పాటు చేయబడ్డవి. ఆర్బీఐ యాక్ట్ ద్వారా వచ్చింది, సెబీ యాక్ట్ ద్వారా వచ్చింది, ఇలాంటివి స్టాట్యూటరీ బాడీస్. ఈ రెండు కాకుండా గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ డెసిషన్తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏర్పాటు చేయబడ్డ వాటిని మనం ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని చెప్పి అంటాం. మరి ఎఫ్ఎస్డిసి ఏంటి, ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ ఎపెక్స్ కౌన్సిల్. ఇది కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కూడా కాదు, నాన్ స్టాట్యూటరీ ఎపెక్స్ కౌన్సిల్ అని చెప్పి అంటాము. ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకి ఇది వస్తుంది. అండ్ ఇట్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2010. కాన్స్టిట్యూటెడ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010 అని మనం చెప్పొచ్చు. 2010లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు లేదా కాన్స్టిట్యూట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఇలాంటిది తీసుకురావాలని రికమెండ్ చేసింది ఎవరు, రఘురామ్ రాజన్ కమిటీ. 2008లో కాన్స్టిట్యూట్ చేసిన రఘురామ్ రాజన్ కమిటీ ఆన్ ఫినాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్. వీళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు. దే హ్యావ్ ప్రపోజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి అనమాట. అయితే ఎఫ్ఎస్డిసి యొక్క కంపోజిషన్, వాట్ ఈజ్ ది కంపోజిషన్ ఆఫ్ ఎఫ్ఎస్డిసిలో ఎవరెవరు ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీనిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఫస్ట్, ఇట్ ఈస్ చైర్డ్ బై యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ టైంకి వాళ్ళు దీన్ని హెడ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో కాదు. యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ఎఫ్ఎస్డిసి. అట్ ద సేమ్ టైం దీంట్లో హెడ్స్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, హెడ్స్ ఆఫ్ ఆల్ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్. మనకి చాలా రెగ్యులేటర్స్ ఉన్నారు కదా, ఎవరు, ఆర్బీఐ, సెబీ ఇట్లాంటివి. సో ఇలాంటి ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ యొక్క హెడ్స్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్. మీకు ఆర్బీఐ గవర్నర్ ఈజ్ ఎ మెంబర్, అలాగే సెబీ హెడ్ కూడా దీంట్లో మెంబర్, అలాగే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అలాగే లేటెస్ట్గా వీళ్ళని కూడా యాడ్ చేశారు, ఇబ్బీ హెడ్ని కూడా యాడ్ చేశారు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని చైర్పర్సన్ కూడా 2018లో దీంట్లో మెంబర్గా యాడ్ చేయడం అనేది జరిగింది.
ఓకేనమ్మా, వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్. ఇవి కాకుండా సెవరల్ డిపార్ట్మెంటల్ సెక్రటరీస్ కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ సెక్రటరీ ఈజ్ ఎ మెంబర్. అలాగే సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈజ్ ఎ మెంబర్. అలాగే ఇవి మీకు పెద్దగా అడగర్లేండి, ఇవి అడగొచ్చు. సో సెక్రటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అతను కూడా మెంబరు. అలాగే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా దీంట్లో మెంబర్. ఈ ఎఫ్ఎస్డిసికి దిర్ ఈజ్ ఎ సబ్ కమిటీ. ఎఫ్ఎస్డిసికి సబ్ కమిటీ కూడా ఉంది. అండ్ దిస్ సబ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ సబ్ కమిటీ అనమాట. ఇది మీకు ఎఫ్ఎస్డిసి గురించి తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఫర్ ప్రిలిమ్స్. అట్ ద సేమ్ టైం ఈ ఎఫ్ఎస్డిసి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఇంకా చూడలేదు. ఎఫ్ఎస్డిసి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మ్యాక్రో ఎకనామిక్ లేదా మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ అని చెప్పేసి అంటాం. మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ ఆఫ్ ది ఎకానమీ. సో ఈ టర్మ్ చూసి మీరు కంగారు పడకండి. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న అందరూ రెగ్యులేటర్స్, ఆర్బీఐ దీంట్లో మెంబరు, సెబీ దీంట్లో మెంబరు, అలాగే ఐఆర్డిఏ, ఇబ్బీ ఇవన్నీ కూడా దీంట్లో మెంబర్స్. ఇలాంటి డిఫరెంట్ రెగ్యులేటర్స్ మధ్య కోఆర్డినేషన్, దీని ఏమంటాం మనం ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్. రెగ్యులేటర్స్ మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండేలా చూడడము. అలాగే హై లెవెల్లో మ్యాక్రో లెవెల్లో వెనెవర్ యూ సీ ద వర్డ్ మ్యాక్రో దట్ మీన్స్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే అంశాలే మనం మ్యాక్రో ఇష్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా మ్యాక్రో ఇష్యూస్ అని చెప్పేసి అంటాం. అదే ఇండివిజువల్ లెవెల్లో ఎఫెక్ట్ చేసే వాటిని మైక్రో ఇష్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్కమ్, మై ప్రాఫిట్, ఒక కంపెనీకి సంబంధించిన ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా మైక్రో ఇష్యూస్, ఒకళ్ళని మాత్రమే ఎఫెక్ట్ చేసేవి. అలా కాకుండా ఎంటైర్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే వాటిని మనం మ్యాక్రో ఇష్యూస్ అంటాం. సో ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, ఫినాన్షియల్ స్కామ్స్ కావచ్చు, ఇలాంటివి జరగకుండా చూడాలి. తప్పుడు నామ్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళే వాళ్ళని ఎలా పట్టుకోవాలి. సో దానికోసం డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ మధ్యలో కన్సిస్టెంట్గా కోఆర్డినేషన్ అనేది ఉండాలి అనేది కూడా ఇంటర్ రెగ్యులేటరీ కోఆర్డినేషన్. ఇలాంటివి ఉండేలా చేయడం అనేది దీని యొక్క ప్రధానమైన ఫంక్షన్స్గా మనం చెప్పొచ్చు. మీరు ఒకసారి ఇవాళ ఈ ఆర్టికల్లో మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్డిసి ఆల్సో డిస్కసెస్ ఇష్యూస్ రిలేటెడ్ టు మ్యాక్రో ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ ప్రిపేర్డ్నెస్ టు డీల్ విత్ ఛాలెంజెస్. అంటే మనకి మ్యాక్రో లెవెల్లో ఉన్న ఛాలెంజెస్ని డీల్ చేయడానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా లేదా, ఫినాన్షియల్ స్టెబిలిటీకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా. ఫినాన్షియల్ స్టెబిలిటీ అంటే అర్థం ఏంటి, అన్స్టేబుల్ యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ ఏమైనా కొలాప్స్ అయిపోయేలా ఉందా, లేదా ఏమైనా మనకి లార్జ్ స్కేల్లో ఎకానమీని షేక్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా, అలాంటి ముందే పసిగట్టాలి. వాటిని హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఏ క్రైసిస్ వచ్చేసింది అనుకోండి, విపరీతంగా ఎన్పిఎస్ పెరిగిపోయాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయి, బ్యాంకులు ఫంక్షన్ చేయలేక ఫెయిల్ అయిపోయే పరిస్థితి వచ్చిందనుకోండి, అది ఫినాన్షియల్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేసే ఒక అంశం. ఇంకా స్టాక్ మార్కెట్లో భయంకరమైన స్కామ్స్ జరుగుతాయి అనుకోండి, అది ఒక సెక్టార్ని షేక్ చేసేసే అంశం. అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకుండా వాటిని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, ఛాలెంజెస్కి సిద్ధంగా ఉన్నామా లేదని చూడటం. అండ్ ఇందులో మీరు గమనిస్తే ద కౌన్సిల్ హ్యాస్ ఆల్ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ ఇన్ ది కంట్రీ ఆన్ బోర్డ్ ఇంక్లూడింగ్ ఆర్బీఐతో సహా అందరూ ఫినాన్షియల్ సెక్టర్ రెగ్యులేటర్స్ దీంట్లో ఉన్నారు. ఓకే, దీంట్లో ఐటీ మినిస్ట్రీ నుంచి కూడా మెంబర్స్ ఎంటర్ అయ్యారంట, సో జాయిన్ అయ్యారని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి 2016లో వచ్చిన ఈ ఎంసీక్యూ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఇక్కడ ఏం రాశారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ అని చెబుతూ ఇట్ ఈస్ అన్ ఆర్గన్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నారు. ఇది మనం వెంటనే తప్పు అని చెప్పేయచ్చు. ఎందుకు ఇది వెంటనే తప్పు అని చెప్పొచ్చు, ఎందుకు తప్పు అని చెప్పొచ్చు అంటే అసలు నీతి ఆయోగ్ వచ్చిందే మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మోదీ గారు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన 2014తో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత నీతి ఆయోగ్ అనేది ఫామ్ చేశారు 2015లో. అప్పటి వరకు ఉన్న ప్లానింగ్ కమిషన్ని తీసేసి దాని ప్లేస్లో నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. మరి నీతి ఆయోగ్లో ఆర్గన్ ఎలా అవుతుంది, దానికంటే ముందే వచ్చింది అనేది ఒక ఆస్పెక్ట్. సో అట్ ద సేమ్ టైం తర్వాత దాంట్లో భాగం చేయొచ్చు, అలా కూడా చేయలేదు. నీతి ఆయోగ్లో అది భాగం అయితే కాదు. రెండోది, ఇట్ ఈస్ హెడెడ్ బై యూనియన్స్ ఫినాన్స్ మినిస్టర్.
100% కరెక్ట్. ఇట్ మానిటర్స్ మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ ఆఫ్ ఎకానమీ, ఆల్రెడీ చూసుకున్నాం. మ్యాక్రో ప్రుడెన్షియల్ సూపర్విజన్ అంటే హై లెవెల్లో ఇష్యూస్ లేకుండా సూపర్వైజ్ చేస్తుంది అనమాట, అది జరుగుతుంది. మరి ఆన్సర్ ఏంటి? 2 and 3 ఓన్లీ ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. 2016లో అడిగారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిపిఐస్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టు హెల్ప్ యాడ్ $1 trillion టు ఇండియాస్ ఎకానమీ బై 2030 అని ఎవరు అంటున్నారంటే మనకి నాస్కామ్ ఆర్థర్ డి లిటిల్ అంటున్నారు, ఒక రిపోర్ట్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళ గురించి మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ మనకి డిపిఐ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది మీకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, 2 రకాలుగా కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం దీని గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో మొదట వాట్ ఈజ్ డిపిఐ? డిపిఐ అంటే ఏమన్నాం? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. ఏంటి ఆ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో డిపిఐ రిఫర్స్ టు వాట్? It refers to blocks or platforms. It refers to platforms such as మీరు ఇలాగ నోట్స్ రాసేసుకోవచ్చమ్మా, అందుకే నేను స్లోగా రాస్తున్నాను. నోట్ మేకింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇలా రాస్తున్నాను. డిజిటల్ ఐడెంటిఫికేషన్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, and data exchange solutions. ఓకేనా? దే రిఫర్ టు ప్లాట్ఫామ్స్ సచ్ యాజ్ దీస్. ఇవన్నీ కాదు, ఇంకా ఎట్లాంటివి ఈ ప్లాట్ఫామ్స్ దేనికి ఉపయోగపడతాయి? దీస్ ప్లాట్ఫామ్స్ హెల్ప్ కంట్రీస్ డెలివర్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి కంట్రీస్ ప్రజలకి ఎసెన్షియల్ సర్వీసెస్ని డెలివర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఎసెన్షియల్ సర్వీసెస్ని డెలివర్ చేయడానికి ఉపయోగపడే ప్లాట్ఫామ్స్ అన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఎసెన్షియల్ సర్వీసెస్ అందుతాయి, అలాగే సిటిజన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. డిజిటల్ ఇంక్లూజన్ ద్వారా ప్రజల యొక్క లైఫ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ 3 మాట్లాడుకున్నాం. డిజిటల్ ఐడెంటిఫికేషన్. సో డిజిటల్ ఐడెంటిఫికేషన్ అనేది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఫ్లో ఆఫ్ పీపుల్. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఏంటి? ఆధార్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీ. చూడండి, ఆధార్ని డిజిటల్ ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఆధార్ కేవైసీ డిజిటల్గానే మనకి వెరిఫై చేస్తున్నారు. అంటే ఒక మనిషి ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళాలన్నా, ఏదన్నా సర్వీసెస్ యాక్సెస్ చేయాలన్నా ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది బయోమెట్రిక్ ద్వారా డిజిటల్గా వాళ్ళ డేటాని డిజిటల్గా క్యాప్చర్ చేసి డిజిటల్గా మనం వెరిఫై చేయడం ద్వారా ప్రజలకి అందించాల్సిన సర్వీసెస్ అందించడం అవుతుంది. వాళ్ళకి దీని ద్వారా ఎలిజిబిలిటీస్ని క్రియేట్ చేసి డిఫరెంట్ సర్వీసెస్ అందుకునేలాగా చేయొచ్చు. మొదటిది. రెండవది మనం పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకున్నాం. సో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేన్ని క్రియేట్ చేస్తుంది? ఆబ్వియస్గా ఫ్లో ఆఫ్ మనీ ఫ్లోని రియల్ టైం జరిగేలా చేస్తుంది. సో మనీ ఫ్లో ఎలా జరుగుతుంది? రియల్ టైం ఫాస్ట్ పేమెంట్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందమ్మా? ఎస్, మీరు అందరూ అనుకుంటుంది కరెక్టే. రియల్ టైం ఫాస్ట్ పేమెంట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యూపీఐ. సో యూపీఐ ఈజ్ ఆల్సో ఎ పిల్లర్ ఆఫ్ డిపిఐ. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో యూపీఐ కూడా ఒక భాగం, ఆధార్ కూడా ఒక భాగం అని మనం చెప్పొచ్చు. 3 పిల్లర్స్గా మనం తీసుకుంటే ఫ్లో ఆఫ్ పీపుల్, ఆధార్, ఫ్లో ఆఫ్ మనీ, యూపీఐ లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. అండ్ మూడవది ఫ్లో ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకరి నుంచి ఒకరికి షేర్ అవ్వడం. అయితే మీరు అడగచ్చు, సార్ రైట్ టు ప్రైవసీ సంగతి ఏంటి అని. రైట్ టు ప్రైవసీ సంగతి ఏంటో మీరు అడగచ్చు. ఇది కన్సెంట్ బేస్డ్, అంటే మన కన్సెంట్తో ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవ్వడం బిట్వీన్ డిఫరెంట్ రెగ్యులేటర్స్. అంటే భారతదేశానికే చెందిన రెగ్యులేటర్స్, డిఫరెంట్ ఎంటిటీస్, మన దేశంలో ఉన్న డిఫరెంట్ ఎంటిటీస్ మధ్యలో డేటా షేర్ అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లోన్ అప్లై చేసావు. సో నీకు సంబంధించిన డేటా ఆ లోన్ అప్లై చేసిన కంపెనీకి తెలియాలి కదా, నీకు లోన్ ఇవ్వాలా వద్దా, నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా తెలియాలి. అంటే నీకు ఏం అకౌంట్స్ ఉన్నాయి, నీకు వేరే ఏ లోన్స్ ఉన్నాయి, వేరే వాళ్ళతో ఏమేమి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి. నువ్వు అప్రూవల్ ఇస్తే వాడు ఏం చేస్తాడంటే
ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్ అని ఒకటి ఉంటుంది. ఈ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్లో ఎవరైతే భాగస్వాములు అవుతారో అందులో ఉన్న వాళ్ళందరూ ఒకరి నుంచి ఒకరు డేటా షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఐసిఐసిఐ బ్యాంకులో అకౌంట్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకులో ఒక లోన్ కూడా నువ్వు తీసుకుని ఉన్నావు. తర్వాత నువ్వు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాడి దగ్గర హోమ్ లోన్ అప్లై చేసావు. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వాడు నీకు ఆల్రెడీ ఏం లోన్స్ ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఇఫ్ హీ ఈస్ పార్ట్ ఆఫ్ అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్, హీ కెన్ యాక్సెస్ యువర్ డేటా. నీ డేటాను డైరెక్ట్గా తను యాక్సెస్ చేయగలుగుతాడు విత్ యువర్ అప్రూవల్. యాక్సెస్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీ వచ్చాక ఇమీడియట్గా లోన్ ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడు. మీకు అర్థమవుతుందా? ఇది దీని యొక్క కన్సెంట్ బేస్డ్ డేటా ఫ్లో ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఫ్లో ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. దీనికి మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి అకౌంట్ అగ్రిగేటర్. ఈ 3 కూడా ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి. అకౌంట్ అగ్రిగేటర్ ఇండియాలో ఆల్రెడీ ఆధార్ సిస్టమ్ ఉంది, యూపీఐ ఉంది, అకౌంట్ అగ్రిగేటర్ కూడా ఉంది. సో ఈ 3 ఉన్నాయి కాబట్టే మనకి ఇండియాలో వీ హ్యావ్ ఎ ప్రాపర్ ఎఫెక్టివ్ డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకో సిస్టమ్ అనేది ఇండియాలో ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. సో దీస్ 3 sets బికమ్ ది ఫౌండేషన్ ఫర్ డెవలపింగ్ అన్ ఎఫెక్టివ్ డిపిఐ ఎకో సిస్టమ్ అని మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 ఫౌండేషనల్ డిపిఐస్ని బిల్డ్ చేసిన మొట్టమొదటి కంట్రీగా ఇండియా అయింది. సో ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ ఎఫెక్టివ్ డిపిఐ ఎకో సిస్టమ్. అంటే 3 కూడా ఫౌండేషనల్ డిపిఐస్ 3 ఏంటవి? ఆధార్, యూపీఐ అండ్ డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ అంటాం అకౌంట్ అగ్రిగేటర్. మీరు పేర్లు తీసుకుంటే డిజిటల్ ఐడెంటిటీ, అలాగే రియల్ టైమ్ ఫాస్ట్ పేమెంట్, అలాగే డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్. ఇదే మనకి అకౌంట్ అగ్రిగేటర్. ఇదేమో యూపీఐ, ఇది మనకి దీనికి ఎగ్జాంపుల్ ఆధార్. ఈ 3 కలిసిన మొట్టమొదటి దేశం, 3టిని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం ప్రపంచంలోనే ఇండియా. అంటే డెవలప్డ్ కంట్రీస్లో కూడా లేనిది ఇండియాలో తీసుకొచ్చేసారు ఆల్రెడీ అని మనం చెప్పొచ్చు. అర్థమవుతుందమ్మా? దీని మన డిపిఐ యొక్క గొప్పతనం. సో ఇవన్నీ మనం యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సిన అంశాలు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. డిపిఐ అనగానే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు అక్కడ పదమే చూడండి, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పబ్లిక్ అంటే ఏంటి? అందరికీ ఉపయోగపడేది, ప్రైవేట్ కాదు అది. ఇన్ఫ్రా అంటే టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి పొందుతారు. ఓకే, ఐడెంటిటీ వెరిఫికేషన్ అవుతుంది, ఫ్లో ఆఫ్ మనీ రియల్ టైంలో జరుగుతుంది, అండ్ డేటా ఎక్స్చేంజ్ కూడా కన్సెంట్ బేసిస్ మీద జరుగుతుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఎసెన్షియల్ సర్వీసెస్ ప్రజలకు అందించడానికి అవకాశం అనేది పెరిగింది. ఇండియన్ ఎకానమీ క్లాసెస్ నా దగ్గర మీరు తెలుసుకొని ఎకానమీలో మీరు స్టాల్వార్ట్స్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ మై లైవ్ బ్యాచ్. మార్చ్ 1 నుంచి ఇండియన్ ఎకానమీ లైవ్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. యూ కెన్ అటెండ్ మై లైవ్ క్లాసెస్ అండ్ కంప్లీట్ కోర్స్ నేను డీల్ చేస్తాను. ఇట్ విల్ బీ ఓవర్ బిఫోర్ ప్రిలిమ్స్. ఈ కోర్స్ అనేది బిఫోర్ ప్రిలిమ్స్ కంప్లీట్ అయిపోతుంది. సో వేరే ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఎకానమీ సబ్జెక్ట్లో వీక్గా ఉన్న స్టూడెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరు కేవలం 3,000 రూపీస్ పే చేసి ఈ లైవ్ బ్యాచ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు వ్యాలిడిటీ ప్రిలిమ్స్ వరకు ఉంటుంది. బిగినర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్కి వెళ్ళొచ్చు. మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ 7,500కి వస్తుంది. సో 2 ఆప్షన్స్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. లేదా వెబ్సైట్లో యూపీఎస్సీ ఎకానమీ లైవ్ అండ్ రికార్డెడ్ మీరు తీసుకుంటే ఈ కోర్సులోకి మీరు వచ్చేయచ్చు.